తెలంగాణలో ఫ్రీ బస్సు కష్టాలు. హైదరాబాద్ లో కర్ణాటక ఆధార్ కార్డుతో ఫ్రీగా ప్రయాణిస్తున్న ముస్లిం మహిళ. కర్ణాటక ఆధార్ కార్డుతో తెలంగాణలో ప్రయాణించడానికి వీల్లేదంటూ ప్రశ్నించిన తోటి ప్రయాణికులు. సిపిఐతో పొత్తు వల్ల తెలంగాణలో కాంగ్రెస్ మంచి మెజారిటీతో గెలిచింది. మిగతా 3 రాష్ట్రాల్లో కూడా మాతో పొత్తు పెట్టుకుంటే గెలిచేవారు. ఇది కేంద్ర కాంగ్రెస్ కు గుణపాఠమని సిపిఐ నారాయణ అన్నారు. మంత్రి కోమటిరెడ్డిపై హెలికాప్టర్తో పూల వర్షం. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి నల్గొండ నియోజకవర్గానికి వచ్చిన కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ప్రత్యేక హెలికాప్టర్తో పూల వర్షం కురిపించే స్వాగతం పలికారు కాంగ్రెస్ కార్యకర్తలు. బస్సులపై దాడి చేసిన బిగ్ బాస్ అభిమానులపై ఆగ్రహం వ్యక్తం చేసిన వీసీ సజ్జనార్. బిగ్ బాస్ 7 ఫైనల్స్ సందర్భంగా హైదరాబాద్ లోని కృష్ణానగర్ లో 6 బస్సులపై దాడి చేసిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి కేసు నమోదు చేశారు. చంద్రబాబుని చెప్పుతో కొడతానన్న టీడీపీ కార్యకర్త. యువగళం విజయవంతం కోసం పెట్టుకున్న కార్యక్రమంలో టీడీపీ నేత సివేరి అబ్రహాంకి అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తపరిచిన మద్దతుదారులు. ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పెద్దలతో సమావేశం కారణంగా సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రభుత్వంలో మిగిలిన 6 మంత్రి పదవులపై ఆ రోజున క్లారిటీ వచ్చే అవకాశముందని తెలుస్తోంది. హైదరాబాద్ లో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. ఎన్నికల్లో వ్యూహాలు, సీట్ల సర్దుబాటు, ఉమ్మడి మేనిఫెస్టోపై చర్చ. జేబులో పేలిన జియో సెల్ ఫోన్. గద్వాల పట్టణంలో శుక్రవారం కూరగాయల మార్కెట్లో జయరాముడు అనే వ్యక్తి జేబులో ఉన్న జియో కీప్యాడ్ ఫోన్ ఒక్కసారిగా పేలిపోయింది. అయితే అదృష్టవశాత్తు జయరాముడికి ఎలాంటి గాయాలు కాలేదు. వందే భారత్ రైలు ప్రయాణం అద్భుత అనుభూతినిచ్చిందని ఏపీ మంత్రి రోజా అన్నారు. గుంటూరు నుంచి తిరుపతిలో రైలులో ప్రయాణించా. జర్నీ చాలా బాగుంది. వందే భారత్ రైళ్లను మన దేశంలో ప్రవేశపెట్టడం గర్వకారణం. ఇందుకు కారణమైన ప్రధాని మోదీ, కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవికి ధన్యవాదాలు అని మంత్రి రోజా తెలిపారు. జర్నీలో తోటి ప్రయాణికులతో దిగిన సెల్ఫీలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి వంటి మాదక ద్రవ్యాల సరఫరాపై పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మాదక ద్రవ్యాల అక్రమ సరఫరాపై చాలా సీరియస్ గా తనిఖీలు నిర్వహిస్తున్నారు. డ్రగ్స్, గంజాయి సప్లై చేసినా, కొనుగోలు చేసినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తూనే ఉన్నారు. అయినా మాదక ద్రవ్యాల సప్లై మాత్రం తరచూ జరుగుతూనే ఉంది. తాజాగా అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠాను రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. ఇందులో భాగంగా 2 నిందితులను మల్కాజ్గిరి పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 2,80,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. 3.5 కిలోల ఓపీఎం, 45 గ్రాముల పప్పర్ స్ట్రాను సీజ్ చేశామని రాచకొండ సిపి సుధీర్ బాబు తెలిపారు. ఇది వాళ్ళ టాప్ 10 న్యూస్. మరొక న్యూస్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TVN 99 న్యూస్ ఛానల్.